హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రిషి వసుల నీ ప్రేమ కావాలి పార్ట్ 7. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసుకోండి. నా వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మీరు వీడియో చూసేయచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వసు కమిట్ అయిపోతారా ఏంటి అనుకుంటూ టెన్షన్ పడిపోతూ వెళ్ళి ఫ్రెష్ అయిపోతుంది, కానీ నాకు హెడేక్ పోదు అనుకొని వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా బయటకు అయితే వస్తుంది హెయిర్ తుడుచుకుంటూ. ఇంకా కబోర్డ్ అయితే ఓపెన్ చేసి చూస్తుంది. ఒక సైడ్ ఏమో లంగా బోనీస్, ఇంకో సైడ్ ఏమో శారీస్ ఉంటాయన్నమాట. రిషి చైతన్యని శారీలో హాట్ అంటాడు కదా, అదే గుర్తుకొస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే శారీ కట్టుకొని వసు ఎంత అందంగా ఉన్నావో, ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అని తనకి తానే ఫ్లయింగ్ కిస్ అయితే ఇచ్చేసుకొని ఇంకా నర్సరీ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోతుంది. చైత్ర, బావా నాకు ఒక డౌట్, ఏంటి మన ఇద్దరం ఇంత క్లోజ్గా ఉంటుంటే గౌతమ్ జెలసీ ఫీల్ అయినట్టు వసు కూడా జెలసీ ఫీల్ అయ్యి తను కూడా ఇక్కడికి వస్తుందేమో అనిపిస్తుంది అని అంటుంది. రిషి ఒక చిన్న స్మైల్ అయితే ఇస్తాడనమాట. చైత్ర గేట్ సైడ్ చూస్తూ, ఏంటి బావా గౌతమ్ ఇంకా రావట్లేదు, మన ప్లాన్ ఫెయిల్ అయినట్టేనా అని అంటుంది. రిషి, ఉండు వస్తాడు, ఆ మాత్రం వెయిట్ చేయలేవా ఏంటి అని అంటాడు. ఇంతలో గేట్ సౌండ్ వస్తుంది. వసు లోపలికి వస్తూ ఉంటుందన్నమాట. చైత్ర, బావా అని చెప్పి ఐబ్రో ఎగిరేసి వసుని చూపిస్తుంది. రిషి వసుని అలాగే చూస్తూ ఉండిపోతాడనమాట. రెప్ప కూడా వెయ్యడు, అంత అందంగా అనిపిస్తుంది రిషికి వసు. వసు ఎక్కడున్నారు వీళ్ళు అనుకుంటూ ఉంటుంది. చైత్ర, వసుదారా అని అంటూ పిలుస్తుంది. వసు హా అని అంటుంది. చైత్ర, నువ్వేంటి ఇక్కడ? అది నర్సరీలో కొన్ని మొక్కలకి నీళ్లు పోయడం మర్చిపోయాను, సో అందుకే వచ్చాను అని అంటుంది. చైత్ర, బావా బాగా కవర్ చేస్తుంది కదా, నేను చెప్పాను కదా వస్తుందని అని అంటూ హెయిర్ని సెట్ చేసుకుంటూ రిషికి చెప్తూ ఉంటుంది. రిషి అని అంటూ ఉంటాడు. వసు రిషిని చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా రిషి చైత్ర దగ్గరికి వస్తూ ఉంటుంది. వసు అంత దగ్గరగా వచ్చేస్తూ ఉంటే రిషికి హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. డీప్ బ్రీత్ తీసుకొని వదిలేస్తాడు. చైత్ర, బావా ఈ వ్యూ చాలా బాగుంది, ఇద్దరం కలిసి ఫొటోస్ తీసుకుందామా అని అంటుంది. రిషి ఓకే అని చెప్పి ఇద్దరు సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారనమాట. వసు అయితే వాళ్ళిద్దరు క్లోజ్నెస్ చూసి ఉడికిపోతూ ఉంటుంది. చైత్ర, వసు మా ఇద్దరిని కొన్ని ఫొటోస్ తీవా అంటుంది. ఇంకా చైత్ర రిషి హ్యాండ్స్ పట్టుకొని స్టిల్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. వసు ఎలా ఫోజులు ఇస్తుందో చూడు అని ఫొటోస్ తీస్తూ ఉంటుంది. ఇంట్లో గౌతమ్ అయితే వస్తాడు. చైత్ర గౌతమ్ని చూసి రిషి షోల్డర్స్ మీద హ్యాండ్స్ వేసి ఇంకా దగ్గరికి అయితే వెళ్తుంది. రిషి, హే ఏం చేస్తున్నావు అని అంటాడు కొంచెం గట్టిగానే. చైత్ర, గౌతమ్ బావ వచ్చాడు బావా ప్లీజ్ అంటుంది. రిషి సరే అని అంటాడు. ఇంకా వసు వాళ్ళ క్లోజ్నెస్ని చూసి ఫోన్ పగలగొట్టాలనిపిస్తుంది అనమాట తీసుకొని. రిషి వసుని చూస్తాడనమాట. వసు కళ్ళల్లో లైట్గా వాటర్ వచ్చేస్తుంటాయి. చైత్ర, వసు ఈ స్టిల్ ఓకే, ఫోటో తీ అని అంటుంది. ఇంతలో గౌతమ్ ఫాస్ట్గా వచ్చి చైత్రని అయితే తీసుకొని పక్కకైతే వెళ్ళిపోతాడు. వసు వాళ్ళని చూసి, గౌతమ్ గారు చైత్ర గారిని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు అని చూస్తూ ఉంటుందన్నమాట. గౌతమ్, ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని అంటాడు. నేనేం చేశాను, రిషి బావతో ఫొటోస్ దిగుతున్నాను అంతే కదా అని అంటుంది. అదే నువ్వు రిషితో ఫొటోస్ దిగడం నాకు నచ్చలేదు అని అంటాడు. అదే ఎందుకు, నచ్చట్లేదని చెప్పాను కదా, అదే ఎందుకు అంటున్నాను అని అంటుంది. ఎందుకంటే నేను లవ్ చేస్తున్నాను చైత్ర అని అంటాడు. ఓ లవ్ చేస్తున్నావా, మరి నీ మనసులోనే దాచుకుంటే నాకెలా తెలుస్తుంది, చెప్తేనే కదా నాకు తెలుస్తుంది అని అంటుంది. గౌతమ్, ఐ లవ్ యూ చైత్ర అని అంటాడు. అని చెప్పి ఇంకా చైత్ర గౌతమ్ని అయితే హగ్ చేసుకొని ఐ లవ్ యూ టూ గౌతమ్ బావా అని అంటుంది. గౌతమ్ ఫుల్ హ్యాపీ అనమాట. సో గౌతమ్ చైత్ర ఇద్దరు హగ్ చేసుకుని అలాగే ఉండిపోతారు. ఇంకా బస్సు వాళ్ళని చూస్తూ వెనక్కి అయితే వెళ్తూ ఉంటుంది. పక్కనే ఉన్న ఒక పూల కొండనైతే తగిలి కింద పడిపోతూ ఉంటుందన్నమాట. వెంటనే రిషి షర్ట్ అయితే పట్టేసుకుంటుంది. ఇంకా టెన్షన్లోనే ఫోన్ కూడా వదిలేస్తుంది. రిషి వసుని అయితే పట్టుకొని ఆ ఫోన్ అయితే క్యాచ్ పట్టుకుంటారు. ఇద్దరు అలాగే
ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా రిషి వసు ఫేస్ మీద ఉన్న హెయిర్ని అయితే తీస్తూ ఉంటే ఇంకా వసు రిషి హ్యాండ్ టచ్ని ఫీల్ అవుతూ ఉంటుంది. రిషి హ్యాండ్ వసు శారీ లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట, వసుని నించోబెడుతూ. వసు వెంటనే రియలైజ్ అయ్యి ఇంకా వెంటనే రిషి హ్యాండ్ని అయితే తీసేసి నించుంటుంది. ఇంక రిషికి థ్యాంక్స్ చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటే రిషి వసు హ్యాండ్ పట్టుకొని ఆపుతాడు. వసు ఫుల్ బ్లష్ అయిపోతూ ఉంటుంది. రిషి ఫోన్ని వసు హ్యాండ్లో అయితే పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకా నైట్ అవుతుంది. వసు వాళ్ళ ఫ్యామిలీ అందరు కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారనమాట. వసు అన్నం తినకుండా రిషి గురించి ఆలోచిస్తూ రైస్ని అయితే కలుపుతూ ఉంటుంది. ఇంకా వసు వాళ్ళ మదర్ వసు తల మీద ఒక తట్టి తిను అని అంటారు. వసు అబ్బా నాకు ఆకలిగా లేదులే అమ్మా అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకొని అయితే రూమ్లోకి వెళ్ళిపోతుంది. అందరూ పిలుస్తూ ఉన్నా వసు లోపలికైతే రాగానే వాళ్ళ మెయిడ్ అన్ని బట్టలని సర్దుతూ ఉంటారనమాట. కంతరికలు కుట్టడానికి వస్తూ ఉంటే రిషి వసుని తన ఓనిని చుట్టి కాపాడతాడు కదా, ఆ ఓని కింద పడిపోతూ ఉంటుంది. వసు వెంటనే ఆ ఓని అయితే పట్టుకొని హక్ చేసుకొని చూస్తూ ఉంటుందన్నమాట. నేను పెడతానులే అని అంటుంది. ఇంకా ఆ మెయిడ్ అయితే వెళ్ళిపోతారు. ఇంకా వసు ఆ ఓనిని అయితే పట్టుకొని దాన్ని కిస్ చేసి, మీకు ఎప్పుడైతే నోట్స్ చెప్పానో అప్పటి నుంచి నాకు ఏదో తెలియని ఫీలింగ్, చాలా పెయిన్గా అనిపిస్తుంది రిషి గారు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు మీకు నా మనసులో మాట చెప్తానా అని చాలా క్యూరియస్గా ఉంది అని ఇంకా పడుకొని క్లాక్ని అయితే చూస్తూ ఉంటుంది. ఏంటి ఇంత మెల్లగా తిరుగుతున్నావు, ఫాస్ట్గా తిరుగు అనుకుంటూ క్లాక్ని చూస్తూ అలాగే పడుకుంటుంది. ఇంకా మార్నింగ్ అవుతుందన్నమాట. వసు వాళ్ళ బాబాయ్ పొలం దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా అరకు దగ్గర కొంతమంది పెద్దవాళ్ళు అయితే కూర్చొని ఉంటారనమాట. ఇంకా ఒక పెద్ద ఆయన చంద్రబాబు అని చెప్పి పిలుస్తారు. వసు వాళ్ళ బాబాయ్ ఆ పెద్ద ఆయన దగ్గరికి అయితే వెళ్తారనమాట. ఆ పెద్ద ఆయన వసమ్మకి పెళ్లి చూపులు జరిగాయంట కదా, పెళ్ళి ఎప్పుడు మరి అని అడుగుతారు. వసు వాళ్ళ బాబాయ్ అది పెదనాన్న ఆ సంబంధం వద్దనుకుంటున్నాము అని అంటారు. ఇంకా ఆ పెద్దయ్య ఓ అవునా అని అంటారు. ఇంతలో ఒక అతను వస్తూ వీళ్ళొద్దనుకున్నారో లేక వాళ్ళొద్దనుకున్నారో అని అంటారు. వసు వాళ్ళ బాబాయ్కి కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు ఆ సుశీలమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. పైగా ఆ ఇంట్లో అబ్బాయికి వసమ్మకి మధ్య ఏదో ఉందని ఆ పెళ్లి చూపులకు వచ్చిన అతనికి తెలిసి పెళ్ళి వద్దనుకొని వెళ్ళిపోయారని ఊళ్ళో జనాలందరూ అనుకుంటున్నారన్నా అని అంటాడు. చంద్రబాబుకి రే అని అంటూ కాలర్ పట్టుకుంటారు. నేననలేదు చంద్రన్న, ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారని చెప్తున్నా అని అంటూ ఉంటే ఆ పెద్ద ఆయన నువ్వుండ్రా, వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకుంటేనే వాళ్ళ మధ్య ఏదో ఉందని అనుకునే రోజులు ఇవి. అలాంటిది ఊళ్ళో వాళ్ళు అలా మాట్లాడుకోవడంలో తప్పు లేదులే చంద్ర. అయినా సరే మన అమ్మాయిని మన జాగ్రత్తలు ఉంచుకోవడం మంచిదే కదా, ఎవరికి అనే హక్కు మనం ఎప్పుడు ఇవ్వకూడదు చంద్ర అని అంటారు. ఇంకా వసు వాళ్ళ బాబాయ్ కోపంగా ఇంటికైతే వెళ్ళిపోతారు. వసు బాగా రెడీ అయ్యి హ్యాపీగా రిషి దగ్గరికి వెళ్దామని చెప్పి బయటకైతే వస్తుంది. వసు వాళ్ళ బాబాయ్ వసమ్మ అని చెప్పి పిలుస్తారు. హా బాబాయ్ ఎక్కడికమ్మా అని అంటారు. అది సుశీలమ్మ వాళ్ళ ఇంటికి. అవసరం లేదు అని అంటారు కొంచెం గట్టిగానే. ఎందుకు, ఏమైంది బాబాయ్ అని అంటుంది. నీతో పనుందమ్మా, ఈరోజు ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటారు. సరే బాబాయ్ అని చెప్పి లోపలికైతే వెళ్ళిపోతుంది. వసు వాళ్ళ బాబాయ్ వసుని చూస్తూ ఇంకా మళ్ళీ వెళ్ళిపోతారనమాట బయటికి. ఇంకా వసు కిచెన్లోకి అయితే వెళ్ళి అమ్మా ఏం చూస్తున్నావు అని అంటుంది. అది సాయంత్రం ఆ డాక్టర్ బాబు వాళ్ళందరూ భోజనానికి వస్తున్నారు కదా, వాళ్ళ కోసం కొన్ని స్వీట్స్ కొన్ని హాట్స్ వండుతున్నాం అని అంటారు. వసు ఓ నీ అల్లుడి కోసం వండుతున్నావా అనుకుంటూ ఇంకా బెడ్రూమ్లోకి అయితే వెళ్ళి ఇంకా రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వసు వాళ్ళ పిన్ని వసు ఇదిగో కాఫీ అని అయితే ఇస్తారు. పిన్ని బాబాయ్ ఎక్కడికి వెళ్ళారు కనిపించలేదు అని అంటారు. పక్క ఊర్లో కొంచెం పని ఉందంట, సాయంత్రం వచ్చేస్తారులే, నువ్వు తాగు అని అంటారు. వసు
సరే పిన్ని అని అంటారు. ఇంకా ఈవినింగ్ అయిద్ది. రిషి వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారనమాట. వసు వాళ్ళ తమ్ముడు అక్క డాక్టర్ గారు వాళ్ళు వచ్చారు అని చెప్పి గట్టిగా అరుస్తారు. వసు పరిగెత్తుకుంటూ కిందకైతే వచ్చి రిషిని చూస్తూ ఉంటుంది. ఇంకందరూ చేతులు కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తూ ఉంటారనమాట. వసు రిషిని చూస్తూ ఉంటే చైత్ర బావా వసు నిన్నే చూస్తుంది అని అంటుంది. రిషి ఏం పట్టించుకోకుండా ఇంకా ఎదురుగా వస్తున్న సుబ్బారాయుడు గారికి దండం పెట్టి ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారనమాట. కొంచెంసేపటికి అందరూ భోజనాలకైతే కూర్చుంటారు. వసు అందరికీ వడ్డిస్తూ ఉంటుందన్నమాట. లడ్డు వడ్డిస్తూ ఉంటుంది అందరికీ స్వీట్. ఇంకా రిషికి అయితే 2 లడ్డులు పెట్టింది. చిత్ర బాబా మా అందరికీ ఒక లడ్డు కానీ నీకు మాత్రం 2 ఏంటి స్పెషలా తనకి నువ్వు అని అంటుంది. రిషి చూసుకోలేదేమిలే అని అంటాడు. వసు జాంగిరికి కూడా వడ్డిస్తూ ఉంటుందన్నమాట. రిషికి మళ్ళీ 2 పెడుతుంది. చైత్ర ఈసారి కూడా చూసుకోలేదు కదా బావా అని అంటుంది. రిషి వసుని చూస్తూ ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తుంది అనుకుంటూ ఉంటాడు. ఇంక అందరూ భోజనాన్ని అయితే తినేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే వెళ్తూ ఉంటారనమాట. రిషి కూడా బయటికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాడు. వసు ఈరోజు ఎలాగైనా నా ప్రేమ గురించి రిషి గారికి చెప్పేసేయాలి అనుకుంటూ ఇంకా వాళ్ళ తమ్ముడి దగ్గర ఉన్న టవల్ని అయితే తీసుకొని నువ్వు వెళ్ళు అని అంటుంది కొంచెం గట్టిగానే. ఇంకా వాడు వెళ్ళిపోతారు. అందరూ టవల్తో తుడుచుకొని లోపలికి అయితే వెళ్తూ ఉంటారనమాట. రిషి వసు ఎదురుగా వచ్చి నించొని టవల్ అని అంటాడు. వసు అని చెప్పి ఓని అయితే ఇస్తుంది. రిషి ఇది కాదు టవల్ ఇవ్వు అని అంటాడు. దీంతో తుడుచుకోండి అని అంటుంది. వద్దులే అని అంటాడు. వద్దంటారేంటి తుడుచుకోండి అని అంటుంది కొంచెం గట్టిగా. రిషి తుడుచుకొని లోపలికి వెళ్ళబోతూ ఉంటే మీతో మాట్లాడాలి అని అంటుంది. అడ్డు జరుగు నా మరదలు పిలుస్తుంది వెళ్ళాలి అని అంటాడు. వసుకి ఇంకా కోపం వచ్చేస్తుంది. మాట్లాడాలి అన్నానా అని చెప్పి ఇంకా రిషి ఎదురుగా నించొని హ్యాండ్స్ చాపేస్తుంది. సరే ఏం మాట్లాడాలి అని అంటాడు. అది అని డీప్ బ్రీత్ అయితే తీసుకొని తలదించేసుకొని ఐ లవ్ యూ అని అంటుంది. అర్థం కాలేదు అని అంటాడు. ఐ లవ్ యూ అని అంటుంది మళ్ళీ ఫాస్ట్గా. వినపడలేదు అని అంటాడు. వసు కళ్ళు మూసుకొని రిషి హ్యాండ్స్ని అయితే పట్టుకొని చెంపల మీద అయితే పెట్టుకొని ఐ లవ్ యూ రిషి గారు అని అంటుంది. రిషి హ్యాపీగా ఫీల్ అవుతూ కావాలని చెప్పి మరి మా అత్తయ్యకి ఏం చెప్పాలి అని అంటాడు. వసు కళ్ళు తెరిచి రిషిని హక్ చేసుకొని మనమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పండి అని అంటుంది. రిషి మరి ఎవరో నా మీద ఒపీనియనే లేదన్నారు మరి దానికి ఏం చెప్పాలో అని అంటాడు. మీ అబ్బాయికి ఉన్నట్టే మాకు ఫీలింగ్స్ ఉంటాయండి కానీ అవి మేము రియలైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ విషయాల్ని మీకు చెప్పాలనుకుంటాం బట్ మా ఇంట్లో వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకానికి మా మీద వాళ్ళు చూపించే ప్రేమని దాటి మీకు చెప్పాలంటే ఆలోచిస్తాం కదా అని అంటుంది. రిషి ఆ మాటకి సైలెంట్ అయిపోతాడనమాట. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే అని అంటాడు. వసు ఎందుకు అలా మాట్లాడతారు? మా ఇంట్లో వాళ్ళందరికీ మీరు చాలా బాగా నచ్చారు, మీరు ఒప్పిస్తారు, ఒప్పించండి అని అంటుంది. రిషి వసుని హక్ చేసుకుంటాడనమాట. ఐ లవ్ యూ వస్తారా అని అంటాడు. ఐ లవ్ యూ టూ రిషి గారు అని అంటుంది హక్ చేసుకొని. ఇంకిద్దరు అలాగే కొంతసేపు ఉండిపోతారనమాట. ఇంతలో సుబ్బారాయుడు గారు చైత్రమ్మ రిషిబాబు ఎక్కడా అని అడుగుతాడు. రిషి బయట ఉన్నట్టున్నాడు వస్తారు అంకుల్ అని అంటాడు. ఇంకా కొంతసేపటికి ఇద్దరు లోపలికి అయితే వెళ్తారు. సుబ్బారాయుడు గారు రిషి వాళ్ళు కొంచెంసేపు మాట్లాడుకుంటారనమాట. తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతారు. రిషి చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంతలో చైత్ర బావా తాతయ్య కాల్ చేశాడు నీతో మాట్లాడాలంట అని అంటూ ఫోన్ ఇస్తుంది. రిషి హలో తాతయ్య అని అంటాడు. రిషి వాళ్ళ తాతయ్య రిషి మీ అత్తయ్యకి ఏం చెప్పావు? చాలా ఆనందంగా ఉంది, పైగా పెళ్లి ముహూర్తం కూడా పెట్టేద్దామంటుంది, ఏం చెప్పావు అని అంటారు. అదేం లేదు తాతయ్య, చైత్ర అక్కడే ఉంటుంటే అత్తయ్య పెళ్లి గురించి అడుగుతుండేసరికి గౌతమ్తో పాటు ఇక్కడికి వచ్చేసింది. నిజానికి చైత్ర గౌతమ్ని ప్రేమిస్తుంది, వాడు కూడా తనని ఇష్టపడుతున్నాడు. కానీ ఇన్ని రోజులు వాడు చైత్రకి ఏది చెప్పట్లేదు.
వాడి మనసులోనే అన్నీ దాచేసుకుంటున్నాడు. వాడి గురించి మనకి తెలిసిందే కదా. వాళ్ళిద్దరూ వాళ్ళ లవ్ని చెప్పుకునేంత వరకు చైత్రని మీ ఇద్దరం కొంచెం మాట్లాడుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అని అనేసరికి అత్తయ్య అలా చెప్పినట్టుంది మీకు అని అంటారు. రిషి వాళ్ళ తాతయ్య ఓ సరే నాన్న అని అంటారు. ఇంక రిషి రేపు ఒకసారి ఇక్కడికి వస్తారా తాతయ్య అని అడుగుతాడు. ఎందుకు నాన్న? మీకు ఒక విషయం చెప్పాలి, మీకు ఒకరిని పరిచయం చేయాలి తాతయ్య అని అంటారు. ఎవరిని? అది నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, తను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది తాతయ్య అని అంటాడు. సరే రమ్మన్నావు కదా, వస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం అని అంటారు. థ్యాంక్స్ తాతయ్య అని చెప్పి ఇంకా ఫోన్ అయితే కట్ చేస్తానమాట. ఇంక రిషి నిద్రపోకుండా వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకొంతసేపటికి 12 to 1 అవుతూ ఉంటుంది. రిషి ఇంకా గోడ దూకి వసు రూమ్లోకి అయితే వెళ్తాడు. వసు పడుకొని ఉంటుందన్నమాట. వసుని అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా వసుకి రిషి హ్యాండ్ తగలగానే మెలకు వచ్చి రిషి గారు అని అంటుంది. రిషి ఉష్ అని చెప్పి వసు లిప్స్కి రిషి హ్యాండ్ అయితే అడ్డు పెట్టేసి, నేమైనా చిన్న పిల్లవా, ఇంకా మీ అమ్మని పక్కనే పడుకుంటున్నావు అని అంటాడు. అదేం లేదు, నాన్నగారు గురక పెడుతూ ఉంటే నిద్ర పట్టక నా దగ్గరికి వచ్చి పడుకుంది అంతే అని అంటుంది. అయినా మీరేంటి ఈ టైంలో, వెళ్ళండి ముందు అని అంటుంది. నీకు విషయం చెప్పాలి రా అని అంటాడు. ఇంకిద్దరైతే బయటికి వెళ్తూ ఉంటే వసు వాళ్ళ బాబాయ్ బయటికైతే వస్తారనమాట. వసు అమ్మో బాబాయ్ అని చెప్పి ఇంకా రిషి వసుని ఇద్దరు కటన్ వెనక్కి వెళ్ళి దాక్కుంటారు. రిషి ఏంటి అని అంటాడు. బాబాయ్ ఇటే వస్తున్నారు అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. రిషి వసుని ఇంకా దగ్గరికి అయితే లాగుతాడనమాట. ఇంకా వసు కాళ్ళు రిషి కాళ్ళ మీద ఉంటాయి. ఇద్దరి బాడీస్ టచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా రిషి ఐ ల్యాషెస్ ఇంకా వసు ఐ ల్యాషెస్ ఇద్దరివి టచ్ అవుతూ ఉంటాయి. ఇద్దరు బ్లింక్ చేస్తూ ఉంటే ఒకరి ఐబ్రోస్ ఇంకొకరికి తగులుతూ ఉంటాయి అన్నమాట. ఇద్దరులాగి చూసుకుంటూ ఉంటారు. ఇంకా వసు ఇంకా వాళ్ళ బాబాయ్ వెళ్ళిపోవడం చూసి పదండి అని చెప్పి ఇంకా రిషి హ్యాండ్ పట్టుకొని బయటకైతే తీసుకొని వెళ్తుంది. వసు చెప్పండి అని అంటుంది. రేపు తాతయ్య వస్తున్నారు, మార్నింగే గుడి దగ్గరికి రావా అని అంటారు. వసు అదేదో కాల్ చేసి చెప్పొచ్చు కదా అంటుంది. కాల్ చేయడానికి ల్యాండ్లైన్ నెంబర్ మాత్రమే ఇచ్చావు, నీ నెంబర్ ఇచ్చావా నాకు అని అంటాడు. అవును కదా అని అంటుంది. ఇంకా వసు టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట, దిక్కులు చూస్తూ ఎవరైనా వస్తారేమో అని చెప్పి. చుట్టూ సైలెంట్ అనమాట, చల్లటి గాలి వేస్తూ ఉంటుంది. రిషి వసుని చూస్తూ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. వసు రిషిని చూసి వెళ్ళి గోడకైతే ఆనుకుంటుంది. రిషి వసు లిప్స్ని అయితే చూస్తూ వసు వెళ్లకుండా అటు ఇటు హ్యాండ్స్ అయితే పెట్టేస్తాడు. వసు ఇంకా రిషిని చూస్తూ ఇంకా స్టిఫ్ అయిపోయి కళ్ళు మూసేసుకొని పెదాలు కూడా ముడిచేసుకుంటుందన్నమాట. రిషి వసుని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. వసు కొంతసేపు తర్వాత కళ్ళు తెరిచి చూస్తుందన్నమాట. లిప్స్ని కూడా వదిలేస్తుంది. రిషి వెంటనే వసు లిప్స్ పై కిస్ చేస్తాడు. ఇంకా వసు స్టిఫ్ అయిపోయి ఇంకా కళ్ళు పెద్దవి చేసేసి ఇంకా అలాగే కళ్ళు మూసుకుంటుందన్నమాట. రిషి పెట్టే కిస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. లిటరలీ వసు లిప్స్ని అయితే తినేస్తాడనమాట. ఇంకా రిషి హ్యాండ్స్ వసు నడుం దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాయి. ఇంకా వసుని రిషి హ్యాండ్ పట్టుకొని తన నడుము మీద అయితే పెట్టుకుంటుంది. ఇంకొంతసేపు రిషి ట్రేస్ చేస్తూ కిస్ చేస్తూ ఉంటాడు. తర్వాత వదిలేస్తాడనమాట. వసు కళ్ళు దించేసుకుని బ్లష్ అవుతూ ఉంటుంది. గుడ్ నైట్ అని అంటాడు. వసు అని చెప్పి సిగ్గుపడుతూనే పైకెత్తి వెళ్ళిపోతుందన్నమాట. రిషి నవ్వుకుంటూ వసునే చూస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంకా వసు పైకి వెళ్ళి పేపర్లో తన మొబైల్ నెంబర్ అయితే రాసి ఏమండి అని చెప్పి పిలుస్తుంది. రిషి పైకి అయితే చూస్తాడు. ఏంటి అని అంటాడు ఐబ్రో ఎగరేసి. వసు ఆ పేపర్ని అయితే విసిరేస్తుంది అనమాట. దాంట్లో వసు మొబైల్ నెంబర్ అయితే రాసి ఉంటుంది. ఇంక రిషి గోడ దూకి అయితే వెళ్తూ ఇంకా వసుకి అయితే కాల్ చేస్తాడు. వసు లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. రిషి ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా కదా, ఎలా ఉంది అని అంటాడు.
అంటే మీకెలా తెలుసు అని అంటుంది. ఎవరో ఆకాశరామన్న చెప్పాడు అని అంటాడు. ఒకరి పర్సనల్స్ చదవకూడదని తెలీదా మీకు అని అంటుంది. మరి పర్సనల్స్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదని తెలీదా నీకు? నాకు దొరికింది కాబట్టి ఎవరు చూడకుండా చెప్పినట్టే బుక్ అక్కడ పెట్టాను. నువ్వు చెప్పినట్టే ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ చేసేలా చేశాను. అదే ఇంకెవరైనా చూసుంటే నా పరిస్థితి ఏంటి అని అంటాడు. బస్సు నవ్వుకుంటూ ఉంటుంది. రిషి అలా మాట్లాడుతూ ఇంకా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతాడనమాట. సో ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయ్స్. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అప్పుడు మీరు వీడియో చూసేయచ్చు.